ఎవరికైనా ట్రిగర్. తినగానే వామిటింగ్ అవుతుంటే దాన్ని ఏం చెప్తాము? సో తినగానే వామిటింగ్ ఇది కూడా పేషెంట్స్ యూజువల్గా వస్తుంటారు. తినగానే వామిటింగ్ అంటే మనకు స్టమక్ కెపాసిటీ, సో స్టమక్ కంప్లీట్గా 90% ఆఫ్ స్టమక్ 4 అవర్స్లో ఎంటీ అయిపోతుంది. అంటే కిందికి చిన్న పేగుల్లోకి ఎంటీ. సో 5 to 6 అవర్స్లో ఆల్మోస్ట్ 99% వెళ్ళిపోతుంది. సో వామిటింగ్స్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ వామిటింగ్స్ ఇన్ 3 to 4 అవర్స్ అయినా 2 అవర్స్ 3 అవర్స్లో వామిటింగ్ వస్తుంటే స్టమక్లో ఏమైనా అల్సర్ ఉందా, సో స్టమక్ ఏమైనా, సో పాత్ ఏమైనా బ్లాక్ అయిందా, స్టమక్ అల్సర్ ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతుంది. అల్సర్ వల్ల నేరో అయిపోయి ఫుడ్ పైప్ బ్లాక్ అయిపోతుంది. అట్లాంటి వామిటింగ్స్ ఏమైనా అయితే చూస్తాం. సో అట్లా కాకుండా వితిన్ 2 to 3 minutes వస్తుంటాయి వస్తుంటాయి కొందరికి, జస్ట్ తీసుకోగానే వస్తుంటాయి. సో అదేంటంటే మోర్ ఆఫ్ సో ఫంక్షనల్, దే ఆర్ గెటింగ్ సిమ్టమ్స్ బికాస్ ఆఫ్ సమ్ ఫుడ్ నాజియా, అంటే స్మెల్ చూడగానే రావడము, సమ్ ఇరిటేషన్. సో అట్లాంటి ఏమైనా ఉంటే వితిన్ 2 to 3 minutes వస్తాయి. బట్ ఒక 2 hours 3 hoursలో వస్తున్నాయంటే స్టమక్లో మనకు అల్సర్ ఏమన్నా ఉంటే, సో ఆ గ్యాప్లో స్టమక్ నుంచి ఫుడ్ వెళ్ళలేదు కాబట్టి సో వామిటింగ్ వస్తుంది వాళ్ళకి. ఓకే. తినగానే మోషన్ అవ్వడం, సో ఇది రొటీన్ కంప్లైంట్. తినగానే మోషన్ అవడం, దీన్ని ఏమంటామంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. స్టమక్ని గ్యాస్ట్రిక్ ఏరియా అంటాం. సో కోలాన్ అంటే పెద్ద పేగులు. సో తినగానే ఏమైందంటే, సో ఇట్ ఈస్ ఏ నార్మల్ ఫినామినా ఇన్ చిల్డ్రన్. సో యూజువల్లీ తినగానే ఏంటంటే సో స్టిమ్యులేట్ అయిపోతుంది, కోలాన్ స్టిమ్యులేట్ అయిపోయి వాట్ ఎవర్ అక్కడ ఉన్న మోషన్, మనకి మోషన్ 15 hours 16 hours అట్లా స్టాగ్నేట్ అయ్యి కాన్సన్ట్రేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంటుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే ఫుడ్ తీసుకోగానే సో జస్ట్ స్టిమ్యులేట్ అయ్యి ఆ ఉన్న మోషన్ కిందికి వచ్చేస్తుంది. సో ఇది వెయిట్ లాస్ లేకుండా, సో ఫీవర్ లేకుండా, బ్లడ్ మోషన్ రాకుండా ఉంటే దెన్ నో నీడ్ టు వరీ. సో ఇట్ విల్ గో. సో సమ్ ప్రోబయాటిక్స్ అయినా సో దే కమ్ వీ కెన్. సో ఫస్ట్ ప్రోబయాటిక్ డాక్టర్ చెప్పకుండా వాడొచ్చా? ఇప్పుడు చాలా దొరుకుతూ ఉన్నాయి బయట. సో బెటర్ టు అవాయిడ్. సో ఎందుకంటే మల్టిపుల్ స్పీషీస్ ఉంటాయి. సో సో మెడికేటెడ్ వేరే ఉంటాయి. సో సో పర్టికులర్ డ్యూరేషన్ ఆల్సో ఇంపార్టెంట్. సో వీ కాంట్ యూజ్ బ్లైండ్లీ ఫర్ సర్టెన్ డ్యూరేషన్. సో మేము ప్రిస్క్రైబ్ చేస్తే సర్టెన్ డ్యూరేషన్ ఉంటుంది, 4 weeks 6 weeks. సో యూ కెన్ స్టాప్. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అంటే ఎక్కిళ్ళు రావడం, హికప్స్ కొందరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తింటుంటే కూడా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి, కొందరికి తిన్న వెంటనే వస్తుంటాయి, కొందరిలో అసలు ఎక్కువసేపు ఉంటాయి తగ్గకుండా. అసలు దీనికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి గట్కి సంబంధం ఏంటి? సో ఎక్కిళ్ళను మనం ఇంగ్లీష్ అంటే మెడికల్ లాంగ్వేజ్లో హికప్స్ అంటాం. హికప్స్ కి రీజన్ ఏంటంటే ఫస్ట్ మనము అదర్ మెటబాలిక్ డిసీజెస్ చూస్తామంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అట్లాంటివి ఏమైనా వస్తాయి. సో ఎక్కిళ్ళు అంటే ఏంటంటే, సో మన స్టమక్ కింద డయాఫ్రమ్ అని ఉంటుంది, మన అప్పర్ చెస్ట్కి అబ్డామిన్కి డయాఫ్రమ్ అని ఉంటుంది. సో సపరేషన్ లేయర్ అది కంట్రాక్ట్ వల్ల ఎక్కిళ్ళు వస్తాయి. సో అది డయాఫ్రమ్ ఇరిటేషన్ అయినా ఎక్కిళ్ళు వస్తాయి. యూజువల్గా మన గ్యాస్ట్రిక్ సైడ్ వచ్చే పేషెంట్స్కి ఏంటంటే ఫుడ్ అనేది ఈ ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో కొద్దిగా లూజ్ ఉండడం, లాక్స్ అంటాం. సో లాక్స్ ఎల్ఈఎస్ అంటాం. ఆ స్పింటర్ లూజ్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫుడ్ పైకి వస్తుంటుంది ఎవ్రీ టైం. కొద్దిగా ఫుడ్ ఇరిటేషన్ రాగానే సో దిల్ గెట్ సిమ్టమ్ ఆఫ్ హికప్స్. సో అది యూజువల్గా అంటే గ్యాస్ట్రో సైడ్ నుంచి చూస్తుంటాం. సో దేర్ ఆర్ అదర్ కాజెస్ ఆల్సో, ఫీవర్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి వాటిలో హికప్స్ వస్తాయి. సో గ్యాస్ట్రిక్ సైడ్ గ్యాస్ట్రో ఇష్యూస్లో మాత్రం సో రిఫ్లెక్స్ మోస్ట్ కామన్లీ హికప్స్. సో మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మెజర్ అంటే అదర్ రీజన్స్ చూసాక హికప్స్ పర్సే గ్యాస్ట్రిక్ వల్లే అనుకుంటే ఎండోస్కోపీ చేసి చూస్తాము, స్పింక్టర్ టైట్ ఉందా లూజ్ ఉందా ఎట్లుందో చూస్తాము. సో కొన్ని లైఫ్ స్టైల్ మెజర్ చెప్తాం. సో ఎర్లీ డిన్నర్ 7 o'clock అట్లా డిన్నర్ చేయడము. సో దే నీడ్ టు ఎలివేట్ అరౌండ్ 30 to 40 degrees బెడ్ అండ్ ఎలివేట్ చేసుకోవడం. బెడ్ అండ్ ఎలివేట్ చేసుకుంటే రిఫ్లెక్స్ రాదు. సో స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ తీసుకోవడం. సో ఒకటేసారి హెవీ మీల్ తీసుకుంటే ఏంటంటే ఫుల్ అయిపోయి రావడం. సో చిన్న చిన్న వాళ్ళు తినే దాంట్లో హాఫ్ ఫుడ్ ఫ్రీక్వెంట్ మీల్స్. సో మిల్క్ స్టాప్ చేయడం, ప్లస్ అలాంగ్ విత్ యాసిడ్ రెడ్యూసింగ్ మెడిసిన్స్ ఇస్తాం. సో బోత్ విల్ యాక్ట్ టుగెదర్. సో యాసిడ్ రెడ్యూస్ చేస్తాము, సైమల్టేనియస్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల రిఫ్లెక్స్ కూడా తగ్గిపోతుంది, తినగానే పడుకోకపోవడం, సో ఎరెక్ట్ పొజిషన్ మెయింటైన్ చేయడం. వీటి వల్ల ఏంటంటే పైకి ఫుడ్ రాదు, నథింగ్ బట్ హికప్స్ తగ్గిపోతాయి. ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుందా? సో ఎనీ ఇన్ఫెక్షన్ ఏదైనా స్ట్రెస్ ఈవెంట్ ఫర్ బాడీ. సో మనకు అవుట్సైడ్ స్ట్రెస్ ఎట్లా ఉంటుందో బాడీకి ఎనీ ఇన్ఫెక్షన్, లెగ్ ఇన్ఫెక్షన్, సమ్ ఇన్ఫెక్షన్, సో ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ యాసిడ్, స్ట్రెస్ అల్సర్స్. బికాస్ సింపుల్ హాస్పిటల్ అడ్మిట్ ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెస్ అల్సర్స్ వస్తాయి. సో ఇది బాడీ ఫైటింగ్ మెకానిజం, ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ యాసిడ్. సో వాటిని స్ట్రెస్ అల్సర్స్ అంటాం. సో యాసిడ్ సిమ్టమ్స్ వస్తాయి.